ముస్లింలు పవిత్రంగా జరుపుకునే మొహరం పండుగ ర్యాలీ కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికోసం హైదరాబాద్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జబీర్పురా నుంచి చాదర్ఘాట్ వరకు కొనసాగనుంది. 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. పవిత్రంగా జరుపుకునే మొహరం పండుగ మరి కాసేపట్లో ర్యాలీ కూడా ప్రారంభం కాబోతుంది. బీబీకా ఆలం నుంచి కూడా చార్మినార్ నుంచి కూడా చాదర్ఘాట్ వరకు కొనసాగుతుంది. అయితే ఒక్కసారి మనం ఈ మొహరంని ఎందుకు జరుపుకున్న చరిత్రలోకి వెళ్తే మొత్తం మీద బీబీకా ఆలం సంబంధించినటువంటి ఎవరైతే మహమ్మద్ ప్రవక్త కూతురు ఉందో బీబీకా ఆలం ఆమె జ్ఞాపకార్థం ఇక్కడ గోల్కొండలో ఉంది. ప్రస్తుతం గోల్కొండ నుంచి కూడా 7వ నిజాం నవాబు అతి ఖరీదైన వజ్రాలు ఇక్కడ సమర్పించి ఇక్కడ ఒక బీబీకా ఆలయాన్ని ఇక్కడ కట్టించారు. ఇక్కడ కట్టించిన సందర్భంగా సంబంధించి అప్పటి నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ముస్లింలకు సంబంధించినటువంటి షియాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అటు హిందువులు కూడా ఈ యొక్క బీబీకా ఆలయాన్ని కూడా ప్రతి 9 రోజులు ఈ జరుపుతుంటారు. ఈ 9 రోజులు కూడా ఈ 9 రోజులు కూడా ఈ బీబీకా ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మా దుఃఖాలు బాధలు తొలగిపోతాయని చెప్తారు. అయితే ఈ యొక్క చరిత్రలోకి ఒక్కసారి వెళ్తే అప్పుడు బీబీకా ఆలయంకి సంబంధించినటువంటి 72 మంది వాళ్ళ వారసత్వాన్ని పూర్తిగా ఇరాన్ లో ఉన్నటువంటి ఖుత్బా మైదానంలో కూడా 72 మందిని చంపేసిన తర్వాత వీళ్ళంతా మా వంశానికి సంబంధించినటువంటి వారే అని తెలిసినప్పటికీ కూడా పశ్చాత్తాపంగా ఈ యొక్క మొహరాన్ని జరుపుకుంటారు. ఈ మొహరంలో కూడా చాలా మంది షియా ముస్లింలు కూడా చాలా మంది వాళ్ళ ఒక రక్తాన్ని చిందిస్తారు. రక్తాన్ని చిందించి ఆమె ఆత్మకు శాంతి కలగడానికి కూడా ఈ యొక్క మొహరాన్ని జరుపుకుంటారు. మొత్తం మీద 11 గంటల ప్రాంతంలో ర్యాలీ జరిగే అవకాశం ఉంది. ఈ ర్యాలీ దాదాపు ఇక్కడ నుంచి ఈ బీబీకా ఆలం నుంచి చార్మినార్ నుంచి అటు నుంచి చాదర్ఘాట్ వరకు కొనసాగుతుంది. మొత్తం మీద ఈ యొక్క బందోబస్తు ఏ విధంగా ఉందో ప్రస్తుతం మనము ఇక్కడ ఉన్నటువంటి సిఐ రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ర్యాలీ ఎంతవరకు కొనసాగుతుంది, అసలు బందోబస్తు గురించి చెప్పండి సార్. ఈ బీబీకా ఆలం సంబంధించి ఇది ఒక పవిత్రమైన ర్యాలీ. ఇది 10 మొహరం రోజు జరుగుతుంది కాబట్టి ఈరోజు జూ పార్క్ నుంచి రజనీ అనే ఎలిఫెంట్ వస్తుంది. ఇక్కడ 1 గంటకి ఎగ్జాక్ట్గా 1 గంటకి బీబీకా ఆలం నుంచి స్టార్ట్ అవుద్ది. దాని మీద ఆలంని ఎక్కించి వయా షేక్ ఫయాజ్ కమాను, ఇతేబాద్ చౌకు, వయా చార్మినారు, సర్దార్ మహల్ నుంచి తిరిగి ఈ మళ్ళీ కదమే రసూలు వచ్చి అక్కడ నుంచి వయా దారుషఫా మీదుగా చౌకి చాదర్ఘాట్ వెళ్ళుద్ది. 1 గంటకు స్టార్ట్ అవుద్ది, సాయంత్రం 8-8:30 అవుద్ది. దీని గురించి మన డీసీపీ సౌత్ జోన్ గారు, అడిషనల్ జీపీ బాబురావు సారు, ఏసీపీ మీర్చౌక్ గారు ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు చేశాము. దాదాపుగా ఈరోజు 3000 మంది ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎక్కడికి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఈ మెటల్ డిటెక్టర్ అనుకోండి, సెక్యూరిటీ వింగ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా చెక్ చేసి ఒక్కొక్క లోపల పంపిస్తున్నాము. ఎటువంటి పబ్లిక్ ఏ విధమైన లక్షలాది మంది ప్రజలు ఈరోజు మెయిన్ రోడ్ మీదకి వచ్చి దాన్ని సందర్శించుకుంటారు. ఆ సందర్భంగా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ముస్లిం మత పెద్దలు కూడా ఈ యొక్క దీనికి సంబంధించి కూడా కార్యక్రమాలు కూడా దాదాపు పూర్తయ్యాయి. ర్యాలీ మరి కాసేపట్లో ఏనుగు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుంచి ర్యాలీ కార్యక్రమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సమ్మత్తో స్వామి, HM TV, బీబీకా ఆలం, చార్మినార్.